గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో గత 5 ఏళ్లలో వైసీపీ కార్యకర్తలను విచ్చలవిడిగా వివిధ పోస్టుల్లో నియమించుకున్నారన్నారు. దానిపై ఇప్పుడు ప్రత్యేకంగా మ్యాన్ పవర్ ఆడిట్ నిర్వహిస్తున్నామని, రాబోయే 30 రోజుల్లో ఆడిట్ పూర్తి చేసి అనర్హులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అవకతవకలపై నివేదిక రాబోయే 45 రోజుల్లో వస్తుందని, ఆ రిపోర్ట్ వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ సిటీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై చర్యలు చేపట్టాలని, వర్సిటీలోని వివిధ వసతి గృహాలు, విభాగాల్లో పనిచేస్తున్న రోజువారీ వేతన సిబ్బంది, ఎన్ఎంఆర్ 28 రోజుల వేతన ఉద్యోగులను కనీస వేతన శ్రేణి ఉద్యోగులుగా పరిగణించడం, దీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో గత 5 ఏళ్లలో వైసీపీ కార్యకర్తలను విచ్చలవిడిగా వివిధ పోస్టులు నియమించుకున్నారన్నారు. దానిపై ఇప్పుడు ప్రత్యేకంగా మ్యాన్ పవర్ ఆడిట్ నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే 30 రోజుల్లో ఆడిట్ పూర్తి చేసి అనర్హులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అవకతవకలపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని, ఆ రిపోర్టు వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్ర వర్సిటీ కేటగిరీలో 2019లో 16వ ర్యాంకులో ఉండగా 2023 నాటికి 43వ ర్యాంకును పడిపోయిందని, 2023 నాటికి 43వ ర్యాంకుకు పడిపోయిందని, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2025లో 23వ ర్యాంకుకు తెచ్చామన్నారు. 100 ఏళ్ల ఉత్సవాలను ఘనంగా జరపాలని గౌరవ సభ్యులు కోరారు. రేపు విశాఖ పర్యటనలో వీసీని కలిసి కార్యక్రమ నిర్వహణపై సమీక్షిస్తామని, సభ్యులు కూడా తమ అభిప్రాయాలను తెలియజేస్తే ఘనంగా శతాబ్ది ఉత్సవాల నిర్వహణకు చర్యలు చేపడతామని మంత్రి లోకేష్ చెప్పారు. అధ్యక్ష, ఒకసారి మీరు చూస్తే ఒక ఉదాహరణ అధ్యక్ష, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 2019లో ఆంధ్ర యూనివర్సిటీ 29వ ర్యాంకులో ఉంటే 2023కి వచ్చేగల 76వ ర్యాంక్కి పడిపోయింది అధ్యక్ష. మళ్ళీ మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అది 41 ర్యాంక్కి తీసుకొచ్చే అధ్యక్ష. ఇప్పుడు టాప్ 10 యూనివర్సిటీస్ చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఒక అద్భుతమైన వైస్ ఛాన్సలర్ కూడా నియమించి అధికారం ఇచ్చి ఆ వ్యవస్థని డ్రైవ్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా మీరు చూస్తే యూనివర్సిటీ కేటగిరీలో 2019లో మనం 16వ ర్యాంకులో ఉంటే 2023కి 43వ ర్యాంక్ పడిపోయాం అధ్యక్ష. మళ్ళీ ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 2025లో మళ్ళీ 23వ ర్యాంక్కి మనం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అక్కడ గౌరవ సభ్యులు 2-3 అంశాలు అడిగారు. ఒకటి, ఈ 100 ఇయర్స్ ఉత్సవాలు ఏదైతే జరుగుతుందో అది ఘనంగా జరపాలి, అందరితో కోఆర్డినేట్ చేసి చేయాలని గౌరవ సభ్యులు కోరారు అధ్యక్ష. ఫస్ట్గా రేపు పొద్దున్న నేను విశాఖపట్నం వెళ్తున్నాను. ఎలమంచిలో ఒక కంపెనీకి మేము శంకుస్థాపన వేస్తున్నాము. దాంట్లో భాగంగా రిటర్న్లో కూడా వైస్ ఛాన్సలర్ గారు నేను కలుస్తున్నాను. కలిసి మొత్తం ప్రోగ్రామ్ రివ్యూ చేసి గౌరవ సభ్యులు కూడా కాపీ పంపిస్తాను. మీరు కూడా మీ ఇన్పుట్ ఇస్తే మనం ఘనంగా ఈ శతాబ్ది ప్రోగ్రామ్ అనేది నిర్వహించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మన అందరిపైన ఉందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, కేవలం ఒక ఆంధ్ర యూనివర్సిటీ కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో గత ప్రభుత్వాలు 5 సంవత్సరాలు విచ్చలవిడిగా వాళ్ళ కార్యకర్తలు అక్కడ పెట్టుకుంటాం జరిగింది. దానిపైన ప్రత్యేకంగా మేము ఇప్పుడు మ్యాన్ పవర్ ఆడిట్ అనేది జరుగుతుంది అధ్యక్ష. అది నేను ఈరోజు కూడా రివ్యూ చేశాను. నెక్స్ట్ 30 డేస్లో ఆ మ్యాన్ పవర్ ఆడిట్ మేము పూర్తి చేస్తాం. దాని తర్వాత కఠిన నిర్ణయాలు, చర్యలు కూడా తీసుకుంటామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో త్వరలో నిర్వహించనున్న మహా కుంభాభిషేక మహోత్సవానికి సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ అత్యంత పవిత్రమైన కార్యక్రమానికి కంచి కామకోటి పీఠం పీఠాధిపతులను ఆహ్వానించేందుకు దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఈవో వికే సీనా నాయక్ కంచి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామిని కలిసి పాదాభివందనం చేసి మహా కుంభాభిషేక ఆహ్వాన పత్రికను అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో జరగనున్న ఈ మహాక్రతువుకు విచ్చేసి భక్తులను అనుగ్రహించాలన్నారు. ఆలయ మర్యాదలతో మహాస్వామి వారికి శేషవస్త్రం, ప్రసాదాలు సమర్పించారు. శాసన మండలి సాక్షిగా రాయలసీమ ప్రాజెక్టులపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తుత్తినియలు చేశారు. ఆధారాలు, జీవో నెంబర్లు, కోర్టు ఉత్తర్వులని ఆయుధాలుగా చేసుకుని వైసీపీ సభ్యుల విమర్శలకు ధీటైన కౌంటర్ ఇచ్చారు. సీమకు నీళ్లివ్వని చేతకానితనం మీది, అబద్దాలు ప్రచారం చేసే బరితెగింపు మీది అంటూ నిమ్మల శివమెత్తారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోవడానికి 100% మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఫల్యమే కారణమని మంత్రి స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా పనులు మొదలుపెట్టి కేవలం మట్టి పనులు, గుంతలతో 900 కోట్లు బిల్లులు వాడుకున్నారని ధ్వజమెత్తారు. 2020 అక్టోబర్లో అనుమతులు లేకుండా పనులు చేయొద్దని ఎన్జీటీ ఆదేశించిన పంతానికి పోయి పనులు చేసి 2.65 కోట్ల జరిమానా కట్టించుకున్న ఘనత వైసీపీదేనని మంత్రి ఎద్దేవా చేశారు. అప్పుడు అధికారంలో ఉన్నది మీరు కదా, మరి నిద్రపోతున్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు. కొంతమంది చెప్తూ ఉన్నారు, మాకు ఎన్జీటీ ఆర్డర్స్ ఇచ్చినా కూడా మేము పనులు చేస్తామని. ఏం పనులు చేశారు అధ్యక్షులు? నిజంగా అక్కడ మెత్తగా వచ్చేటువంటి మట్టి పనులు ఏవైతే ఉన్నాయో ఆ మట్టి పనులు చేశారు అధ్యక్ష. ఎక్కడైతే లిఫ్ట్ పెట్టడానికి ఉంటుందో అక్కడ ఒక పెద్ద గొయ్యి తవ్వారు అధ్యక్ష. అదేవిధంగా లిఫ్ట్లకు సంబంధించిన మోటార్లు కంపెనీ నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టారు అధ్యక్ష. కనీసం బిగింపు కూడా పెట్టారు. అంటే మోటార్లు పట్టుకొచ్చి ఆ ప్లేస్ లో పెడితే ఆటోమేటిక్ గా 90% అమౌంట్ అంతా కూడా వాళ్ళకి అయిపోతుంది అధ్యక్ష. అంటే ఈ రకంగా మెత్తగా వచ్చే మట్టి పనులు, గొంతులు, మోటార్లు తెచ్చి 900 కోట్ల రూపాయలు వాళ్ళ జేబుల్లో వేసుకున్నారు అధ్యక్ష. ఒక్క చుక్క నీరు వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష లేదు అధ్యక్ష. పోనీ ఈ పనులు కూడా ఎప్పుడు దాకా చేశారా అంటే 2021 వరకు చేశారు ఈ 900 కోట్ల రూపాయల పనులైనా. నిజంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఈ ఎన్జీటీ నిలిపేయమన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా? సమాధానం చెప్పమంటే ఈ రోజు మండలిలో కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి అధ్యక్ష. మీరు 2021లో 900 కోట్ల రూపాయల వరకు ఎంబుక్ రికార్డ్స్ ఉన్నాయి. 2022 ఉంది, 2023 ఉంది, 2024 ఉంది. 4 సంవత్సరాలు ఎందుకు మిల్లి మరి నిద్రపోయారనంటే దానికి సమాధానం లేదు అధ్యక్ష. మరి ఆ రోజు కూడా హరీష్ రావు గారు కూడా చెప్పారు అధ్యక్ష. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పారు అధ్యక్ష, మేము ఆ రోజు ఎన్జీటీలోకి వెళ్ళి మేము రాయలసీమ ఎత్తిపోతల పథకం అది నిలిపేమని వాళ్ళు చెప్తే దానికి సమాధానం చెప్పారు అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళిద్దరూ చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. మన రాష్ట్రం వచ్చారు, వాళ్ళకి లంచ్ పెట్టారు, డిన్నర్లు పెట్టారు. అప్పుడు కనీసం ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ మీద మీ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్జీటీకి వెళ్ళారని కనీసం దాని గురించి మాట్లాడేటువంటి సమయం కూడా వాళ్ళకి లేదు అధ్యక్ష. అంటే ఈ రకంగా 5 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇచ్చినటువంటి రోజుల్లో ఆ యొక్క రాయలసీమ లిఫ్ట్ ని నిలిపివేసి మళ్ళీ ఈ రోజు అధికారం పోగానే ఈ రోజు ఆ యొక్క రాయలసీమకి న్యాయం చేసేటువంటి ప్రభుత్వం మీద వరద జల్లేటువంటి కార్యక్రమం అధ్యక్ష. రాష్ట్ర నవ్య రాజధాని అమరావతి, విజయవాడ నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ రహదారుల నెట్వర్క్ ను అభివృద్ధి చేయడం ముఖ్యమని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. నగరంలోని అమెరికన్ హాస్పిటల్, వైవీరావు హాస్పిటల్ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఎన్హెచ్ ను ఎంజీ రోడ్డుకు అనుసంధానించడం కూడా ముఖ్యమన్నారు. కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాతీయ రహదారి ప్రాజెక్టులపై భాగస్వాముల సమావేశం జరిగింది. జాతీయ రహదారులు, రెవెన్యూ, ఆర్ఎండ్బి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తదితర శాఖల అధికారులు హాజరైన ఈ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ తో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, శాసనసభ్యులు బోడే ప్రసాద్, వసంత వెంకట కృష్ణ ప్రసాద్, శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, గద్దె రామ్మోహన్ రావు, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కయ్య తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ 2 రాష్ట్రాలకు సంబంధించిన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా సమావేశానికి హాజరై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. హైదరాబాద్, విజయవాడ, మచిలీపట్నం NH-65 విస్తరణకు సంబంధించి కొంతవరకు DPR తయారైందని, ఈ DPR ను పరిశీలించిన మీదట ఎక్కువ మంది రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున విస్తరణలో ప్రతిపాదించిన 2 బైపాసులు బదులు పాత రహదారిని పటిష్ట ప్రణాళికతో అభివృద్ధి చేయాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. విజయవాడ నగరంలో కనకదుర్గమ్మ వారి ఫ్లైఓవర్ నుంచి బెన్ సర్కిల్ వరకు, అదేవిధంగా బెన్ సర్కిల్ నుంచి గంగూరు వరకు 6 వరుసల ఫ్లైఓవర్లు వేయాల్సి ఉందన్నారు. నగరంలోని అమెరికన్ హాస్పిటల్, వైవీరావు హాస్పిటల్ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఎన్హెచ్ ను ఎంజీ రోడ్డుకు అనుసంధానించడం కూడా ముఖ్యమన్నారు. గొల్లపూడి, జక్కంపూడి కాలనీ వరకు ఉన్న హైవే రోడ్డుకు సంబంధించి 3.5 కిలోమీటర్లు మేర స్లిప్ రోడ్ ఇవ్వమని కోరుతున్నామని, దీనివల్ల NH-16, NH-65 నాగపూర్ హైవేలకు అనుసంధానానికి దోహదం చేస్తుందని వివరించారు. NH-65, NH-16 కలిసే చోట ఒక క్లోవర్ లీఫ్ అవసరమని పేర్కొన్నారు. రేపు రాబోయే కాలంలో మనకి అవసరాలను బట్టి నేషనల్ హైవే 65 ఎక్స్పాన్షన్ ఉంది కాబట్టి ఈ నేషనల్ హైవే 65 అంటే హైదరాబాద్ నుంచి మచిలీపట్నం, ఈ హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వెళ్ళే ప్రదేశాల్లో ఉన్న కొంత DPR రెడీ చేశారు. ఆల్రెడీ ఉన్న DPRని మేము పరిశీలించిన పిమ్మట ఎక్కువ మంది రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉండటం మూలంగా పాత రోడ్డుని డెవలప్ చేయమని, ఉన్న చోట్ల ఎక్స్పాన్షన్కి కావాల్సిన దానికి రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు కాబట్టి ఎక్కడైనా ఊర్లోంచి వెళ్తుంటే హైదరాబాద్ రోడ్లో ఎక్కడైతే సూర్యాపేట, నగరికల్లో ఫ్లైఓవర్లు వేశారో
అదేవిధంగా ఈ ఊర్లో కూడా ఫ్లైఓవర్లు వేసి ఈ హైవేని పూర్తి చేయాలని కోరడం జరిగింది. విజయవాడ నగరంలో కనకదుర్గమ్మ వారి ఫ్లైఓవర్ దగ్గర నుంచి బెంచ్ సర్కిల్ నుంచి గంగూరు వరకు కూడా ఫ్లైఓవర్ 6 లేన్ ఫ్లైఓవర్ వేయమని అడగడం జరిగింది. అంతేకాకుండా విజయవాడ నగరంలో వైవీరావు హాస్పిటల్, అమెరికన్ హాస్పిటల్ దగ్గర కూడా నేషనల్ హైవే వాళ్ళు రోడ్డుకు ఆనుకునే ఉంటుంది కాబట్టి ఎంజీ రోడ్డుకి దానికి 2 రోడ్లకి కనెక్షన్ ఇవ్వమని అడగడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా 4 నేషనల్ హైవే కలిసేయడానికి ఒక 3.5 కిలోమీటర్ రోడ్డు ఉంది. నేషనల్ హైవే 16, 65 నాగపూర్ రోడ్డు కనెక్ట్ చేయడానికి మనం చూస్తే గొల్లపూడి టు జక్కంపూడి కాలనీ వరకు ఉన్న హైవే రోడ్డును కూడా మేము ఈ 3.5 కిలోమీటర్స్ కూడా స్లిప్ లోడ్ ఇవ్వమని కోరటం జరిగింది. వీటినన్నింటినీ పరిశీలించి ఈ మినిట్స్ని రికార్డ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారికి, R&B సెక్రటరీ వర్యుల వారి దగ్గరికి, అన్నిటికన్నా ముఖ్యంగా నేషనల్ హైవే అధికారుల దగ్గరికి తీసుకువెళ్ళి గౌరవ మంత్రి నితిన్ గడ్కరీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మా ప్రాంత సమస్యలతో పాటు రాబోయే చక్కటి హైవే అభివృద్ధి చెందే విధంగా విజయవాడకి రాబోయే అమరావతిలో ప్రాంతమైన ఈ విజయవాడలో చక్కటి కనెక్టింగ్ వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. వెస్ట్ బైపాస్ ఆల్రెడీ ట్రాఫిక్ వెళ్ళిపోతుంది, ఎక్కడికక్కడ ఫెసిలిటేట్ చేశాం. కానీ చిన్న పనులు మంగళగిరి దగ్గర కనెక్టింగ్ ఆగటం వల్ల చిన్న పనులు అవుతాయి. పూర్తి అయితే మాత్రం నెలాఖరు లోపల అవుతుంది. మరి ప్రధానమంత్రి గారు, గౌరవ నితిన్ గడ్కరీ గారు, అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు సమయం తీసుకుని పూర్తయిన వెంటనే నెలన్నరలో పూర్తవుతుంది. జాతీయ రహదారి NH65 6 వరుసల మార్గం విస్తరణకు సంబంధించి పరిటాల నుంచి ఇబ్రహీంపట్నం వరకు కృష్ణానదికి పక్కనే నిర్మించాలని ప్రతిపాదనలు అందరికీ ప్రతిబంధకమేనని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విముఖత వ్యక్తం చేశారు. విజయవాడలో జాతీయ రహదారి విభాగం అధికారులు నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ కృష్ణానది పక్కనే 6 వరుసలుగా రహదారి ప్రతిపాదనలు కారణంగా నందిగామ, మైలవరం నియోజకవర్గాలకు సంబంధించిన రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. గతంలో బుడమేరు ఫ్లాష్ ఫ్లడ్ కృష్ణానదికి 11 లక్షల క్యూసెక్ల వరద వల్ల దూరంలో ఉన్న జాతీయ రహదారిపైకి వరద నీరు పోటెత్తి ప్రయాణానికి ఆటంకాలు కలిగిందన్నారు. నదికి పక్కనే 6 వరుసల హైవే నిర్మిస్తే వరదల సమయంలో మరింత నష్టం కలుగుతుందన్నారు. దీనిపైన అధికారులు దృష్టి సారించి ఉన్న రహదారినే 6 వరుసలుగా హైవే విస్తరణ చేపట్టాలని కోరారు. కరువు అదంతా చెప్తా ఉన్నారు. అక్కడ కరువు ఉంది. తరతరాల నుంచి, సంవత్సరాల తర్వాత ముందు నుంచి 2 లైన్ రోడ్డు, 4 లైన్ రోడ్డు, 6 లైన్ రోడ్డు ఉన్నప్పుడు లేని కరువు, లేని ప్రాబ్లం ఇప్పుడు కొత్తగా ఎందుకు వస్తా ఉంది? ఇప్పుడు రైతులకి అక్కడ వ్యవసాయ క్షేత్రం నుంచి మొదలెట్టి ఇబ్రహీంపట్నం వరకు కొత్త 6 లైన్ రోడ్డు వేయాల్సిన అవసరం కొత్తగా ఏమొచ్చింది? ఎందుకు ప్రపోజ్ చేస్తున్నారు? దానికి ఉన్న కారణాలు ఏంటి? ఇప్పుడు ఉన్న రోడ్డు పక్కన కొంత గవర్నమెంట్ వినండి సార్, కొంత గవర్నమెంట్ మార్జిన్ ఉంది. కావాలంటే దాన్నే ఎక్వైర్ చేయండి. రైతులు ఇళ్లలో ఎవరున్నారో వాళ్ళందరూ ప్రిపేర్డ్ గా ఉన్నారు. ఒకసారి సార్ నన్ను మాట్లాడండి సార్ ప్లీజ్. మీరు అది కాకుండా కృష్ణానది వైపు కొత్త రోడ్డు కనుక ప్రతిపాదిస్తే రైతులు ఇప్పుడు ఆల్రెడీ రైల్వే లైన్ కోసం కొంతమంది భూములు కోల్పోయారు. ఇప్పుడు గతంలో కచ్చిచర్ల దగ్గర 1 వరుస భూములు ఇచ్చారు, ఇంకొక వరుస భూములు ఇవ్వాలి. కాకుండా కృష్ణానదికి సమాంతరంగా తీసుకొచ్చి ఇప్పుడు కొత్త రోడ్డు వేసినందువల్ల మొన్న బుడమేరుకి కృష్ణానదికి ఒకసారి వరదలు వచ్చినప్పుడు మనకి మార్జిన్ బఫర్ లాగుండి మూలపాడు దగ్గర ఈ హైవే మొత్తం కాచవరం దగ్గర అన్ని చోట్ల కూడా హైవే దాకా నీళ్లు తనిపట్టి నిలబండి. అదే కనుక మీరు రోడ్డు ఇంకా కృష్ణానది తీసుకెళ్లి 1 కిలోమీటర్ తగ్గిస్తే మనకి నీళ్లు బఫర్ తగ్గిపోయి అటు ఇటు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అసలు ఈ కొత్తగా ప్రతిపాదించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉన్నదాన్ని వైట్ చేయకుండా ఎక్కడా లేని ఒక్క నందిగామ నియోజకవర్గం, మైలవరం నియోజకవర్గం ఈ కొత్త ప్రతిపాదన ఎందుకు? సరే ఈ మలుపులన్నీ తీసుకెళ్లారు. ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి మళ్ళీ సేమ్ ఎగ్జిస్టింగ్ రోడ్ ఎంత ఉంది కదా. ఈ ప్రతిపాదన వల్ల సార్ మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి దాములూరు, చిలుకూరు, కొటికెలపూడి, మూలపాడు తదితర గ్రామాల రైతాంగానికి ఉన్న భూములు మొత్తం సర్వనాశనం అయిపోయి రైతులు ఇప్పటికే చాలా అవస్థ పడతా ఉన్నారు. ఇది కొత్త సమస్య. రైతుల నుంచి అతి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఈ భూములు సేకరించడం అనేది ఎంత మాత్రం సాధ్యపడే విషయం కాదు. దయచేసి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే ముందు 1కి 1,00,000 సార్లు పరిశీలించాల్సింది తప్పితే ప్రాక్టికల్ గా ఇది చాలా అసంబద్ధమైన నిర్ణయం. ఉన్న హైవేని అనుసరించి వెళ్ళటం, ఎక్కడైనా డేంజర్ బ్లాక్ స్పాట్స్ ఉంటే కనుక అక్కడ అవసరమైతే కొద్దిగా ఎక్కువగా తీసుకొని ఆ కరువులు సరిచేసే ప్రయత్నం చేయడమే తప్పితే కొత్త హైవే ప్రతిపాదన అనేది ఆచరణీయం కాదు, సాధ్యమైంది కాదు. దీనివల్ల దీర్ఘకాలికంగా ప్రస్తుతం కూడా నష్టమే. చాలా హై పాపులేషన్ ఉందండి అక్కడ. కానీ అక్కడ బైపాస్ చేశారా, దాన్ని రోడ్ వెయిట్ చేసుకుంటే వెళ్తారు. ఈ రోడ్ అంతా కూడా హైవే 6 లైన్స్ చేసి అటు ఇటు సర్వీస్ రోడ్ చేస్తే సర్వీస్ రోడ్స్ లో మూవ్ అవుతారు. మెయిన్ ట్రాఫిక్ వెళ్ళే వాళ్ళతో హైవేలో వెళ్తారు. ఇప్పుడు
ఇంత ఏరియా వచ్చిన తర్వాత ఈ టైంలో అసలు కొత్త రోడ్డు ప్రతిపాదన అనేది ఏ రకంగా కూడా ఆచరణ ఏం కాదు, ఆచరణ సాధ్యము కాదు. ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న విక్రమార్కకు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అసిస్టెంట్ కమిషనర్ పర్యవేక్షణలో మంత్రికి ప్రత్యేక ప్రోటోకాల్ దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలోని అమ్మవారిని దర్శించుకున్న మంత్రి విక్రమార్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అసిస్టెంట్ కమిషనర్ రంగారావు మంత్రికి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిడుగు రుద్రరాజుతో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. దర్శనానంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. స్వామివారి దర్శనార్థమై విజయవాడ అమ్మవారి ఆశీస్సులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలపైన చల్లగా ఉండాలని, వారి ఆశీస్సులతో రెండు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని, ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మెండుగా జరగాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవాళ్ళందరికీ కూడా మరి చల్లని చూపు ఆశీస్సులు ఉండాలని. బులెటిన్లో షార్ట్ బ్రేక్.